Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 427 points down ay 79,925 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 109 పాయింట్స్ డౌన్ ay 24,324 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 379 పాయింట్స్ డౌన్ ay 52,189 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ కొత్త ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తూ అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా మార్కెట్ లో నియర్లీ 320 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో ఒక బిగ్ కరెక్షన్ అయితే కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తూ వచ్చుంటారు కదా, మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతున్నా నిఫ్టీ స్టేబుల్ గా ఉంటూ వచ్చింది. కానీ ఇవాళ కొత్త ఆల్ టైమ్ హైస్ టచ్ అవ్వడం, మార్నింగ్ ఆ పాయింట్ నుంచి సెల్ ఆఫ్ వస్తూ ఉండడం, ఎస్ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ వాటికి అడిషనల్ గా మనం ప్రాఫిట్ బుకింగ్ రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా పెరుగుతున్న తర్వాత ఒక కొత్త లెవెల్ కి టచ్ అవుతుంటే ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ ఈ వన్ డైరెక్షనల్ సెల్ ఆఫ్ లో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నెగటివ్స్, పాజిటివ్స్ వీటి గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీకు నేను మెన్షన్ చేయాలి. నిన్న నేను మీకు చెప్పాను యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ వస్తాయి నిన్న అండ్ ఇవాళ అని, దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ రేపు చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక రాబోతుంది. రేపు థర్స్డే 11th జూలై మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. అండ్ అదే సేమ్ రేపటి రోజే మార్కెట్ క్లోజ్ తర్వాత టీసీఎస్ రిలేటెడ్ గా నెంబర్స్ కూడా మనకి అప్డేట్ అవుతాయి. యూజువల్ గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వీళ్ళెవరు కూడా మార్కెట్ టైమ్ లో పోస్ట్ చేయరు, మార్కెట్ ఎండ్ అయ్యాకే పోస్ట్ చేస్తుంటారు. అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, నిన్న యుఎస్ సెనేట్ దగ్గర ఇవాళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర యుఎస్ ఫెడ్ చైర్మన్ టెస్టిమోనీ చేస్తారనేలా మాట్లాడుకున్నాం కదా. తను క్లియర్ గా ఎక్కువ టైం పాటు వడ్డీ రేట్లను పెంచే ఉంచుతూ ఉంటే ఎకానమీ హర్ట్ అవుతుందని, సో మాకు ఏదైనా కాన్ఫిడెన్స్ కలిగించేలా డేటా పాయింట్స్ వస్తుంటే వడ్డీ రేట్లు కట్ చేస్తామని పాజిటివ్ గా స్టేట్మెంట్స్, పాజిటివ్ అంటే చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నారు కాబట్టి న్యూట్రల్ టు లిటిల్ పాజిటివ్ గా స్టేట్మెంట్స్ అయితే చేశారు. సింపుల్ టర్మ్, మార్కెట్ కి కావాల్సింది, మార్కెట్ మంచిగా స్ట్రాంగ్ గా తీసుకోవాలంటే కావాల్సింది వడ్డీ రేట్ల కట్. అది చెయ్యాలనే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని, కానీ దానికి కావాల్సింది వాళ్ళని కన్విన్స్ చేసే డేటా పాయింట్స్ అని ఎప్పట్లానే చెప్తున్న మాటే. బట్ అది పాజిటివ్ మాటే కదా, నెగిటివ్ కాదు. ఇలా నిన్న యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు యుఎస్ సెనేట్ దగ్గర టెస్టిమోనీ అయితే ఇచ్చారు. అండ్ తను చూసే ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఏంటి? యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, మంత్లీ జాబ్స్ డేటా, కోర్ పీసీఈ డేటా. ఈ మూడు డేటా పాయింట్స్, ఇందులో హైయెస్ట్ ఇంపార్టెన్స్ నేను దేనికైనా ఇస్తానంటే అది పీసీఈ డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా. అది సిపిఐను ఇన్ఫ్లేషనే, పీసీఈను ఇన్ఫ్లేషనే. బట్ ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ గా ఫెడ్ వాళ్ళు వాచ్ చేస్తున్నారంటే పీసీఈ. సో ఆ డేటా పాయింట్ వస్తున్న రోజుల్లో కూడా మనం ఇంపార్టెంట్ గా వాచ్ చేయాలి. కేవలం ఈ మూడు డేటా పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తూ రండి. సిపిఐ, పీసీఈ, ఈ రెండు ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్, అండ్ మంత్లీ జాబ్స్ డేటా, రీసెంట్ గా వచ్చిన జాబ్స్ డేటా. అది ఈ మూడు డేటా పాయింట్స్ కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే, ఫెడ్ వాళ్ళని వడ్డీ రేట్లు కట్ చేయొద్దు, ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉందనేలా వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు. అది మార్కెట్స్ కి పాజిటివ్. కాబట్టి రేపు రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా సెప్టెంబర్ రేట్ కట్ ఎలా ఉంటుందన్న దాన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ టీసీఎస్ నెంబర్స్ కూడా రేపు వస్తున్నాయి. కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ ఓవరాల్ మార్కెట్ పరంగా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఐటీ సెక్టర్ పరంగా టీసీఎస్ నెంబర్స్ నెక్స్ట్ డే మార్కెట్ ఒక ఓపెనింగ్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఎస్, ఇవాళ మార్కెట్ లో మంచిగా రెడ్ క్యాండిల్స్ కనిపించేసరికి మార్కెట్ లో ఒక డీసెంట్ కరెక్షన్ వస్తుంది అనే ఒక భయాలు మార్కెట్ లో ఫామ్ అవ్వడం రాంగ్ ఏం కాదు. బట్ ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది లాస్ట్ 1 month లో మార్కెట్ 1200 పాయింట్స్ దగ్గరగా పెరిగింది, మోర్ దెన్ 7%. ఆబ్వియస్లీ 7% పెరిగినప్పుడు మార్నింగ్ వచ్చిన ఫాల్ ని పక్కన పెట్టండి, 1 hour లో ఎస్ గుడ్ ప్రాఫిట్ బుకింగ్ సైన్స్ అయితే కనిపించాయి. బట్ దెన్ ప్రీవియస్ గా గమనించారా, ఎక్కడైతే ప్రీవియస్ గా రెసిస్టెన్స్ అండ్ రీసెంట్ టైమ్స్ లో సపోర్ట్ ఉందో ఎగ్జాక్ట్లీ ఆ జోన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతూ 19 పాయింట్స్, 0.45% మాత్రమే రెడ్ లో ఇవాళ మార్కెట్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్స్ అయితే కేవలం 0.27% ఫాలో అయ్యాయి, స్మాల్ క్యాప్స్ 0.9% ఫాలో అయ్యాయి. బట్ ఓవరాల్ మార్కెట్ ఒక యాక్టివిటీ వాళ్ళ వెరీ గ్రేట్ సెల్ ఆఫ్ సైడ్ అయితే లేదు, డీసెంట్ కరెక్షన్. బట్ స్టిల్ ఇది మార్కెట్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ని టర్న్ చేస్తుందనేలా సంకేతాలను అయితే యాజ్ ఆఫ్ నో ఇవ్వట్లేదు. అగైన్ ఇప్పుడు ఈ లో ఏదైతే ఫామ్ చేసిందో రీసెంట్ టైమ్స్ లో అదే కదా లో ఇంపార్టెంట్ లో, అండ్ ప్రీవియస్ గా అదే కదా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, దాన్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కు వెళ్తూ ప్రీవియస్ గా మనం మాట్లాడుకుంటున్న ఇంపార్టెంట్ లెవెల్ 23,950 ఈ లెవెల్ కంటే బిలో వెళ్ళి క్లోజ్ అవుతుంటే దెన్ అప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా సెంటిమెంట్ ఫర్ ద షార్ట్ టర్మ్ బులిష్ నుంచి పక్కకు వచ్చిందనేలా నా వరకు ఒపీనియన్ ని మార్చుకుంటాను. స్టిల్ ఇంకా కూడా ఎఫ్ఐఎస్ మార్కెట్ పరంగా స్ట్రాంగ్ గా అప్ సైడ్ కే మూవ్ అవుతుందని 3.86 lakh ఫ్యూచర్స్ ఒక కాంట్రాక్ట్స్ ని లాంగ్ సైడ్ అయితే హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 84% ఆఫ్ నెట్ లాంగ్స్. అండ్ ఇండైరెక్ట్ గా నిఫ్టీని ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని కూడా కొంత డౌన్ సైడ్ కి మూవ్ చేసింది. ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ కాదు, డిప్యూటీ గవర్నర్ గారు చేస్తున్న స్టేట్మెంట్, ఇది న్యూస్ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం. సో ఈవెన్ ట్రేడర్స్ కూడా మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ డేటా పాయింట్స్ ని కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఆర్బీఐ సైడ్ నుంచి బ్యాంక్స్ కి అండ్ ఎన్బిఎఫ్సిస్ కి వస్తున్న
నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏంటని. ఇవాళ మార్కెట్ ఫాల్ బ్యాక్. M&M రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆటో సెక్టర్ అంతటినీ కూడా అది డౌన్ సైడ్ కి డ్రాగ్ చేసింది. దాంతో పాటు బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఉంటుంది ఈ అప్డేట్ కూడా. అపార్ట్ ఫ్రమ్ ప్రాఫిట్ బుకింగ్, మార్కెట్ రిలేటెడ్ గా ఫోర్సెస్ డౌన్ సైడ్ గా ఇవాళ యాక్ట్ చేశాయి. బట్ మన హీరోస్ గురించి మాట్లాడుకోవాలి కదా. రీటైలర్స్ ఎక్కడా తగ్గట్లేదు. SIPs రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. లాస్ట్ టైం 20,904 crore దగ్గరగా మే మంత్ లో మార్కెట్ లోకి SIPs రూపంలో డబ్బులు వస్తే ఈసారి 21,264 crore ఆల్ టైమ్ హై రికార్డ్ SIP కాంట్రిబ్యూషన్ లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 2021 నుంచి అటు ఇటుగా ఫస్ట్ లో తగ్గుతూ పెరుగుతూ అటు ఇటుగా ఉంటున్నా. ఈ రీసెంట్ మంత్స్ లో ప్రతి నెల పెరుగుతూ 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 ఒక్క నెలలోనే 21,262 కోట్ల దగ్గరగా కేవలం SIPs ద్వారా. బల్క్ లో కొంటున్నది పక్కన పెట్టేసేయండి, లంసమ్ గా వాళ్ళు కొంటున్నది కానివ్వండి, ఇండివిజువల్ గా కొంటున్నది, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటున్నది, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇది కాదు, ఓన్లీ SIPs త్రూ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నది 21,262 crore. FIS 40,000 crore సెల్ చేసిన అందులో సగం రీటైలర్స్ SIPs ద్వారా కొంటున్నారు. మిగిలిన డబ్బుల్ని వాళ్ళ ఓన్ గా పెడుతున్నా ఎంతో కొంత FIS కి సంబంధించిన సెల్లింగ్ ని రీటైలర్స్ ఇండైరెక్ట్ గా త్రూ మ్యూచువల్ ఫండ్స్ అండ్ వాళ్ళు డైరెక్ట్ బయింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీని మీద డ్యూయల్ స్టాండ్ తీసుకుంటూ సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ ఉంటాయి. రీటైలర్స్ కి ఏం తెలీదు, జస్ట్ డబ్బులు అలా పెట్టేస్తున్నారు, ఏదో ఒక రోజు ట్రాప్ అయిపోతారు, ఇది కరెక్ట్ కాదు. మార్కెట్ 21,000 22,000 ఫాలో అవ్వాలని ఇలాంటివన్నిటిని పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే ట్రాప్ అయ్యే ఇన్వెస్టర్స్ చాలా స్టాక్స్ లో ఇప్పటికీ ట్రాప్ అవుతూనే ఉన్నారు. చాలా స్టాక్స్ 100% నుంచి 40-50% కరెక్ట్ అనేవి కూడా బోల్డ్ ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడు మెచ్యూర్ గా బిహేవ్ చేస్తుంది. ప్రతి ర్యాలీలోనూ లైక్ అనుకుందాం, ఇప్పుడు 21,000 నుంచి 22,000-23,000 కి ర్యాలీ అయింది అనుకోండి మార్కెట్ నిఫ్టీ పరంగా, అప్పుడు పెరిగే స్టాక్స్ ఒకటి ఉంటాయి. నెక్స్ట్ 23,000 నుంచి 24,000-25,000-26,000 కి వెళ్ళినప్పుడు పెరిగే స్టాక్స్ అండ్ సెక్టార్స్ ఒకటి ఉంటాయి. ప్రీవియస్ గా పెరిగినవి కన్సాలిడేట్ అవడం, కరెక్ట్ అవడం జరుగుతుంది. ఈసారి కొత్త దాంట్లో ఇంకా స్ట్రాంగ్ గా మార్కెట్ ని ముందుకు తీసుకువెళ్ళాలా, ఎర్నింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిల్లోనే ర్యాలీ కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క స్టాక్ ప్రతి టైం అలా పెరిగిపోతూనే వెళ్ళదు. కాబట్టి మనం చేయాల్సింది మార్కెట్ ఎంతలో ఉంది, ఇప్పుడు మనం బయటికి రావాలా, లోపలే ఉండాలా అన్నది కాదు. మనం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ పరంగా ఒక కన్నలా వేసి టైం టు టైం వాళ్ళ ఎర్నింగ్స్ ని, ఉంటున్న వాల్యుయేషన్స్ ని, ఫ్యూచర్ గ్రోత్ ని అర్థం చేసుకుంటూ ఇంకే స్టాక్స్ లో మంచి ఆపర్చునిటీ ఉంది నేను హోల్డ్ చేస్తున్న వాటికంటే, ఆర్ నేను హోల్డ్ చేస్తున్న దానికి ఎంత పొటెన్షియల్ ఉంది, అది ఎవరు 100% జడ్జ్ చేయలేరు. 100% పొటెన్షియల్ ఎంత ఉంటుందని ఎవరు, ఏ పర్సన్ ఇంక్లూడింగ్ నాతో అండ్ ఎవరితో సహా ఎవరు జడ్జ్ చేయలేరు. అట్లీస్ట్ స్టడీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు ముందుగా అందరికంటే బయటికి రావడానికి అండ్ ఈవెన్ పెరుగుతున్న హోల్డ్ చేయడానికి కన్విక్షన్ మనం చేస్తున్న స్టడీ కారణంగానే వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఉంటున్న అన్నెసరీ స్పెక్యులేషన్స్ ని మైండ్ లోకి తీసుకోకండి. సో ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఓవరాల్ అన్ని స్కీమ్స్ లో కూడా మంచిగానే ఫండ్స్ వస్తున్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి డబ్బులు వస్తున్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి డబ్బులు వస్తున్నాయి, లార్జ్ క్యాప్ ఫండ్స్ లో కూడా మీతో కంపేర్ చేస్తే బానే జూన్ లో డబ్బులు వచ్చాయి. అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ లో కూడా ముందుంటున్న దానికంటే డబల్ ద మనీ ఇన్ఫ్లోస్ గా జూన్ మంత్ లో అయితే వచ్చింది. మోస్ట్లీ అన్ని సెగ్మెంట్స్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోకి జూన్ మంత్ లో స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ర్యాలీని యుఫోరియాగా కూడా చూడట్లేదని స్టాంపేడ్ గా చూస్తున్నారంటున్నారు. స్టాంపేడ్ అంటే ఒకేసారి గుంపుగా యానిమల్స్ కానీ ప్రజలు కానీ ఒక సైడ్ మూవ్ అయిపోతూ వెళ్తారు కదా, తొక్కిసలాట అంటుంటారా, అలా చూస్తున్నారన్నారు. యుఫోరియా అన్న దానికంటే తక్కువే. బట్ స్టాంపేడ్ అండం జస్ట్ అలా తెలిసి తెలియక ఒక డైరెక్షన్ లో పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నారని, ఈ స్టాంపేడ్ ని కంట్రోల్ చేయడానికి సెబీ ఏదో ఒక స్టెప్స్ తీసుకోవాలని విజయ్ కేడియా గారు అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్ గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతైతే డబ్బులు లాంగ్ టర్మ్ లో వాళ్ళు టచ్ చేయరో ఆ డబ్బుల్నే మార్కెట్ లో పెడతారు. కానీ ఈ మధ్యకాలంలో మార్కెట్ పెరుగుతుండేసరికి ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ని కూడా బ్రేక్ చేసి మార్కెట్స్ లో పెడుతున్నారని, చాలా స్టాక్స్ రిలేటెడ్ గా భారీగా రిటర్న్స్ వస్తున్నాయి కదా. రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ లో కూడా 300%, 400% ఈ రిటర్న్స్ ని చూస్తున్న ఇన్వెస్టర్స్ కి ఇదే మార్కెట్, ఇదే ఫ్యూచర్ అనేలా, ప్రతిసారి ఇలానే మార్కెట్ ఉంటుందనేలా వాళ్ళు అనుకుంటూ ఎందుకు డబ్బులు మిగతా వాటిలో ఉంచడం, మొత్తం మార్కెట్ లో పెడదామనేలా వాళ్ళు ఆలోచిస్తూ చాలా మంది వాళ్ళ జాబ్స్ అండ్ వాళ్ళ ప్రొఫెషన్స్ ని కూడా వదిలే మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదని తను భావిస్తూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మార్కెట్ ఓవర్ వాల్యూడ్ గా ఉందనేలా తను చేస్తున్న స్టేట్మెంట్స్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా, రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఇంతటి స్టాంపేడ్ అని అంటున్నారు. యాక్చువల్లీ యుఫోరియా అనే వాడుతుంటారు యూజువల్ గా మార్కెట్ లో. ఇలాంటి యుఫోరిక్ యాక్టివిటీ ఉందనేలా ఇంకొకసారి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయ్యేలా తన ఒక ఇంటర్వ్యూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే వచ్చింది. మార్కెట్స్ లో ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు ఇవాళ ₹1 మార్కెట్ లో పెడుతున్నారంటే నెల 2 నెలల్లో ఆ డబ్బులు డబుల్ ట్రిపుల్ అయిపోతుంది, లేకపోతే 10-20% గ్రో అవుతుంది అనుకుంటే, లాంగ్ టర్మ్ లో మార్కెట్ కన్సాలిడేట్ అయినప్పుడు 1 or 2 years కన్సాలిడేట్ అయినప్పుడు మనం ఎంత బిగ్ మిస్టేక్ చేసాం, షార్ట్ టర్మ్ అవసరాలకు ఉన్న డబ్బుల్ని మార్కెట్ లోకి తీసుకొచ్చని రిగ్రెట్ అవుతాం. కాబట్టి ఎప్పటికీ డిసిప్లైన్డ్ గా ఉండండి. ఎంత డబ్బులను అయితే మీరు టచ్ చేయకూడదు అనుకుంటారా ఫ్యూచర్ లో, ఆ డబ్బులే మార్కెట్ లోకి రావాలి. అండ్ నెవర్ ఎవర్ చేస్ ద స్టాక్స్ బేస్డ్ అపాన్ రీసెంట్ ర్యాలీ, బికాస్ చాలా
చాలా సెక్టార్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు ఏదైతే హైలో పెరిగిపోతున్నట్లు కనిపిస్తుంటాయో అవి పీక్ ఫామ్ చేసి కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఏ స్టాక్స్ అయితే ఇప్పటి వరకు బాగా పెరగలేదని మీరు అనుకుంటారో అవి నెక్స్ట్ బుల్ సైకిల్ లోకి బుల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి అవి నెక్స్ట్ ఆల్ టైమ్ హైస్ ని ఫామ్ చేస్తాయి. చాలా సెక్టార్స్ సిక్లికల్ నేచర్ తో సర్టైన్ ఇయర్స్ వరకు కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ బుల్ రన్ కోసం వెయిట్ చేస్తుంటాయి. కాబట్టి మీరు ఎంటర్ అవుతున్నది పీక్ కాకూడదంటే వాళ్ళ ఎర్నింగ్స్ నెక్స్ట్ గ్రోత్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ వీటి మూడింటిని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడే అన్నెసరీగా మార్కెట్ లో ట్రాప్ అవరు. ఈవెన్ ట్రాప్ అయినా లాంగ్ టర్మ్ లో మీరు ఆ డబ్బుల్ని టచ్ చేయకపోతే మోస్ట్లీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సరే ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మనం ట్రాప్ అయిపోయాం అనుకున్నా షార్ట్ టర్మ్ అవసరాల డబ్బుల్ని కూడా మనం మార్కెట్ లో పెట్టుంటే అది బిగ్ పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆల్వేస్ మినిమం ఒక 5 years 10 years మార్కెట్ లో పెట్టిన డబ్బుల్ని టచ్ చేయను అనుకుంటేనే ఆ డబ్బుల్ని మార్కెట్ లో పెట్టండి. కానీ షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న మనీని మాత్రం మార్కెట్ లో పెట్టద్దు. అండ్ ఫైనలీ కమింగ్ టు మార్కెట్ వ్యూ, స్టార్టింగ్ లో చెప్పినట్టు 23,950 ఈ లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా వస్తున్న ఈ డిప్స్ ని మళ్ళీ రికవర్ అయి మార్కెట్ పెరగడానికే ప్రయత్నిస్తుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అనుకున్న ఆ లెవెల్ కి బిలో మాత్రమే మార్కెట్ రిలేటెడ్ గా నాకుంటున్న స్ట్రాంగ్ వ్యూ ని బ్రేక్ చేసుకుంటాను. లెట్స్ సీ ఆ లెవెల్ వరకు మార్కెట్ వస్తుందా, వస్తే బిలో క్లోజ్ అవుతుందా అని ఆ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫర్దర్ మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఉంటున్న ఫ్యాక్టర్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ ఎందుకు మార్కెట్ ఆ లెవెల్ బిలో వరకు వచ్చింది, దాని రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ వాటి అనాలిసిస్ మనకి ఫర్దర్ క్లారిటీని మార్కెట్ పరంగా తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏ బ్రోకర్ ప్లాట్ఫామ్ లో అయినా నష్టపోతుంటే కామ్ గా కూర్చోవడం వల్ల మీ డబ్బుల్ని మీరు తిరిగి తీసుకురాలేరు. ఇక్కడ నేను ఒక రియల్ ఎగ్జాంపుల్, నిన్న జరిగిన ఎగ్జాంపుల్ ని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. తనకి జరిగిన నష్టం 9,56,000. తన ట్రేడింగ్ లో లాస్ అవడం కాదు, బ్రోకర్ కారణంగా లాస్ అయ్యారు. కానీ దాన్ని బ్రోకర్ ద్వారా సాల్వ్ చేసుకున్నారు. అండ్ సెబీ రిలేటెడ్ గా కంప్లైంట్ చేస్తూ ఎలా తన డబ్బుల్ని తిరిగి తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు మీకు డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి ఒక్క ట్రేడర్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏం జరిగిందో చూడండి. రీసెంట్ గా జిరోదాలో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైం లో తను 919 కి మిడ్ క్యాప్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ప్లేస్ చేశాడని, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఏవి ఎగ్జిక్యూట్ కాలేదని అండ్ పెండింగ్ ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ కాలేదని, ఇంకా తనకి స్కోప్ ఆపర్చునిటీ కనిపిస్తున్నసరికి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేశాడని, లైక్ ఒకటి కొనడానికి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే తను పెడుతున్నాడు. ఏ ఒక్క ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ కావట్లేదు, కానీ వెళ్ళిన ప్రతి ఆర్డర్ కి మార్జిన్ బ్లాక్ అవుతుంది. సర్లే ఇదంతా ఎందుకు తలనొప్పని ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయడానికి 20-30 టైమ్స్ తను ప్రయత్నించాడని, ఇదంతా గంట టైం పీరియడ్ లో జరుగుతూనే ఉందని ఈ టెక్నికల్ గ్లిచ్ అంతా. ఫైనల్ గా తను ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆర్డర్స్ పెట్టడం 919 కి. ఫైనల్ గా 10:30 కి అన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాయని, ఏ ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయ్యాయి, 920 కి ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయ్యాయని అప్డేట్ అయితే చేశారు. సో ఇక్కడ జరిగిన థింగ్ ఏంటంటే, తను ఎప్పుడైతే ఆర్డర్స్ పెట్టాడో 919 కి ఆర్డర్ పెట్టాడు కదా, అప్పుడే ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయాయి. కానీ జీరోదా ప్లాట్ఫామ్ లో తనకు అది చూపించలేదు డ్యూ టు టెక్నికల్ గ్లిచ్. తనేమనుకున్నాడు, లెట్స్ సే ఫస్ట్ ఒక 10 లాట్స్ కొనాలనుకుంటే 10 లాట్స్ పెట్టాడు, అవ్వలేదు. కానీ రియాలిటీ ఏంటంటే అది అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయింది. కానీ తన కళ్ళ ముందు మాత్రం అవ్వలేదు, పెండింగ్ లో ఉంది. ఇది అవ్వలేదు కదా అని ఇంకొక ఆపర్చునిటీ ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తున్నసరికి ఇంకొక 10 లాట్స్, ఇంకొక 10 లాట్స్, ఇంకొక 10 లాట్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా మళ్ళీ ఇంకొక దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుందా అని. ఎక్కడ ఏవి అవ్వలేదు. సరే ఇన్ని లాట్లు ఎందుకు, నాకు కావాల్సింది 10 లాట్సే కదా అని మిగిలిన ఆర్డర్స్ అన్నిటిని క్యాన్సిల్ చేద్దామని ప్రయత్నించిన ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వలేదు. బట్ తీరా చూస్తే అన్ని లాట్స్ కూడా 920 ప్రైస్ కి ఎక్కడైతే ఉందో ఆ ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయిపోయాయని 10:30 కి చూపించాయి. ఇది క్లియర్ గా బ్రోకర్ ఒక మిస్టేకే కదా. దీన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియా పర్టికులర్ గా ట్విట్టర్ లోకి వచ్చి ఇలా ట్వీట్ వేశారు. అండ్ జిరోదా వాళ్ళకి కంప్లైంట్ చేశారు. తర్వాత సెబీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశాక తనకి జిరోదా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిందని క్లియర్ గా జిరోదా వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే తను నష్టపోయిన 9,56,000 9 లక్షలు జిరోదా వాళ్ళు రీఫండ్ గా ఇచ్చారనేలా అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇది నేను ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే, నాట్ ఓన్లీ జిరోదా, మీరు ఏ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లో అయినా నష్టపోతూ ఉంటే మీరు చేయాల్సిన మొదటి పని వాళ్ళ రిలేటెడ్ గా కంప్లైంట్ ని రైజ్ చేయడం. తర్వాత సెబీ స్కోర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో కూడా మీరు కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి బ్రోకర్ తో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఈ సెబీ స్కోర్ ఒక వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి మీరు మీ కంప్లైంట్ ని చేయొచ్చు బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా. సో దట్ సెబీ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా మీకు జరిగిన ఇష్యూని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇది ప్రతి ఒక్క ట్రేడర్ కి ఉండాల్సిన అవగాహన. సో దట్ ఎప్పుడైనా వాళ్ళు బ్రోకర్ రిలేటెడ్ గా జరిగిన టెక్నికల్ గ్లిచ్ తో లాస్ అవుతుంటే మనం చెయ్యని తప్పులకి మనం కామ్ గా ఉండాల్సిన నీడ్ లేదు. బ్రోకర్స్ మనకి రీఫండ్ ప్రొవైడ్ చేస్తారనేలా ఇన్ జిరోదా యాజ్ ఎ కేస్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నాట్ ఓన్లీ జిరోదా, ఇతర ఏ బ్రోకర్స్ కైనా వర్తిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని మన వాళ్ళకి తప్పకుండా అందించేందుకు ప్రయత్నించండి. అండ్ ఈ సెబీ రిలేటెడ్ గా బ్రోకర్స్ అగైనెస్ట్ గా కంప్లైంట్ చేసే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో నిఫ్టీ పరంగా
పరంగా స్మాల్ మిస్టేక్ చెప్తున్నప్పుడు చెప్పేశాను, మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పెట్టాను, గ్రూప్ లో పెట్టాను. బట్ ఫర్ ద బెటర్మెంట్ మీకు అందరికి క్లారిటీ ఉండాలి కదా. కొంతమంది ఆ కామెంట్ ని చూసుండకపోయిండొచ్చు, గ్రూప్ లో లేకపోయిండొచ్చు. ఒక్కసారి క్లారిఫై చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లెట్స్ ఇక్కడ నా కంటికి కనిపిస్తున్నదే ఫ్యూచర్ అనుకుందాం. ఇది స్పాట్ మీకు కనిపిస్తున్నది, బట్ ఇది ఫ్యూచర్ అనుకుందాం. ఎంత ఉంది? 24,324 కదా, మల్టిప్లైడ్ బై లాట్ సైజ్. నేను నిన్న నిఫ్టీ 50 అనేసాను లాట్ సైజ్, బట్ 25 చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇది కాంట్రాక్ట్ వాల్యూ అంటారు, ఆర్ కాంట్రాక్ట్ సైజ్ అంటారు. ఎంత ఉంది? ఇది 6 లక్షలు. సో 6 లక్షలకు సంబంధించి నిఫ్టీ కాంట్రాక్ట్ ప్రతి లాట్ మీరు బై చేయాలనుకుంటున్న ఫ్యూచర్ ని సెల్ చేయాలనుకుంటున్నా, మీరు అంతకు సంబంధించిన కాంట్రాక్ట్ దే చేస్తున్నట్టు. ఈవెన్ ఆప్షన్స్ ని మీరు బై చేస్తున్నా కూడా అంతకు సంబంధించిన వాల్యూ ఆప్షన్ కాంట్రాక్ట్ నే మీరు బై చేస్తున్నట్టు, కానీ మీరు పే చేస్తున్నది మాత్రం ఆప్షన్ ప్రీమియం ని మాత్రమే. అలాగే సెల్లర్స్ కి ఓవరాల్ గా ఇది కన్ఫ్యూజ్ చేసుకోకుండా మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది, మీరు బై చేస్తున్నా సెల్ చేస్తున్నా ఏం చేస్తున్నా మీరు చేస్తున్న కాంట్రాక్ట్ ఒక వాల్యూ నిఫ్టీకి అయితే సుమారుగా 6 లక్షలకు దగ్గరగా, బ్యాంక్ నిఫ్టీకి అయితే 7,80,000 దగ్గరగా ఉంటుంది. నిన్న సెబీ వాళ్ళు తీసుకొస్తా అన్న కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు ఉంటున్న 5-6 లక్షలు 7 లక్షల దగ్గరగా ఉంటున్న కాంట్రాక్ట్ వాల్యూని 30 లక్షలకు తీసుకువెళ్తారంటున్నారు. సో 6 లక్షల్ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 30 లక్షల దగ్గరగా వస్తుంది. యాక్చువల్ గా 6 5s are 30, కానీ 20 to 30 lakhs అన్నారు కాబట్టి 6 4s are వేసుకున్న 20 to 30 lakhs మధ్యలోకి వస్తాం. కాబట్టి ఇప్పటి వరకు ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ ఫ్యూచర్స్ ని బై చేసిన వాళ్ళు కానీ ఫ్యూచర్స్ ని సెల్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీని సింప్లిఫైడ్ మేనర్ లో గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు 4 లాట్లు చేయగలిగే పొజిషన్ లో ఉన్నారంటే ఫ్యూచర్ లో ఒక్క లాట్ చేయగలిగే పొజిషన్ లో ఉంటారు. ఇప్పుడు మీకు 4 లాట్లలో ఒక్కొక్క లాట్ లో 1000 రూపాయల లాభం వస్తూ ఓవరాల్ గా 4 లాట్ల నుంచి 4,000 లాభం వస్తుంది అనుకోండి. ఫ్యూచర్ లో మీరు చేసే ఒక్క లాట్ నుంచే 4,000 లాభం కానీ 4,000 నష్టం కానీ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇన్ సింపుల్ టర్మ్స్ చిన్నగా ఉంటున్న దాన్ని అంతా కలిపేసి ఇప్పుడు నిఫ్టీలో 4 లాట్లు చేయగలిగే వాళ్ళు ఫ్యూచర్ లో ఆ 4 లాట్లను కలిపి ఒక లాటే చేయగలరు. అలా కాకుండా ఇప్పుడు నిఫ్టీలో 1 లాటు 2 లాట్లు 3 లాట్లు అలా చేయగలిగే వాళ్ళు ఫ్యూచర్ లో మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి కష్టమవుతుంది ఈ లాట్ సైజ్ ని పెంచడం కారణంగా. ఈ సేమ్ ఆప్షన్ బయర్స్ కూడా అలానే వర్తిస్తుంది, ఎందుకంటే లాట్ సైజ్ ని పెంచేస్తారు కాబట్టి. సో అలా నిఫ్టీకి అయితే ప్రెసెంట్ 4 లాట్లు చేయగలుగుతున్న వాళ్ళు మాత్రమే ఫ్యూచర్ లో 1 లాట్ చేయగలరు. బ్యాంక్ నిఫ్టీకి అయితే ప్రెసెంట్ 3 లాట్లు చేయగలుగుతున్న వాళ్ళు ఫ్యూచర్ లో 1 లాట్ చేయగలరు. లాభం నష్టం రెండు ఒకటే రెండుటి పరంగా, కానీ చిన్నగా ఒక్కొక్క లాట్ చేసుకుంటున్న వాళ్ళకి ఫ్యూచర్ లో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. తద్వారా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ పరంగా రీటైలర్స్ యొక్క ప్రెజెన్స్ తగ్గించే ప్రయత్నం సెబీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్లయితే మనకి అర్థమవుతుంది. బట్ ఇక్కడ క్లియర్ గా అండర్లైన్ చేసి చెప్పాలనుకుంటున్నాను, ఇవి రికమెండేషన్సే, ఇంకా మనకి కన్సల్టేషన్ పేపరే రిలీజ్ అవ్వలేదు. మెకానిజం ఎలా ఉంటుందంటే ఒక కమిటీ వాళ్ళు రికమెండ్ చేస్తారు, ఆ రికమెండ్ చేసిన దాని మీద ఇంకొక కమిటీ కూడా వేసి సెబీ వాళ్ళు ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి వర్క్ నైతే స్టార్ట్ చేసుకుంటారు. ఆ కమిటీల్లో బ్రోకర్లు కూడా ఉంటారు, లైక్ జీరోదా స్టాక్, వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ప్రెసెంట్ అయింటారు. వాళ్ళందరి రికమెండేషన్స్ సూచనల మేరకు ఇంక్లూడింగ్ ఎక్స్చేంజెస్ ఒక సూచనల మేరకు ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేస్తారు. మనందరి ఒపీనియన్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అడుగుతారు. తర్వాత డ్రాఫ్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఏ ఇబ్బందులు లేవు, అంతా ఓకే అని మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ ఒప్పుకున్నారనుకోండి, ఫైనల్ గా అది ఆర్డర్ కింద మనకి అప్డేట్ అవుతుంది. ఇవన్నీ అవ్వడానికి 6 నెలల నుంచి సంవత్సర కాలం గతంలో ఉంటున్న కన్సల్టేషన్ పేపర్, డ్రాఫ్ట్ పేపర్, ఫైనల్ పేపర్ ని మనం ట్రాక్ చేస్తే ఎంతెంత టైంలో ఏవేవో అయ్యాయని చూస్తే ఆ టైంలో మనకు అయ్యాయి. అండ్ నిన్నటి వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను, లాట్ సైజ్ 30 lakhs అంటే దాని అర్థం 30 లక్షలు ఉంటేనే మనం కొనాలి, 30 లక్షలు ఉంటేనే అమ్మాలనేది కాదు. సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని అర్థం లాట్ సైజ్ నే పెంచేస్తుంటారు, ఆ లాట్ నెంబర్ నే పెంచేస్తుంటారని. కాబట్టి ఇప్పుడు ఒకటి చేస్తున్న వాళ్ళకి ఫ్యూచర్ లో కష్టం అయిపోతుంది. సో అలా నిఫ్టీ ఒక ప్రెసెంట్ లాట్ సైజ్ ఎంత, బ్యాంక్ నిఫ్టీ ఒక ప్రెసెంట్ లాట్ సైజ్ ఎంత, దాన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారో ఆ లాట్ సైజ్ వస్తుందో తెలుసుకుంటే ప్రెసెంట్ ఎన్ని లాట్స్ చేస్తుంటే ఫ్యూచర్ లో ఒక లాట్ కి ఈక్వల్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, ఏ ఇతర వాటికైనా మీరు ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు ఇది ఓన్లీ స్టాక్స్ కి మాత్రమేనా ఆర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అని అడుగుతున్నారు. ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని తగ్గించాలంటే స్టాక్స్ రిలేటెడ్ గా ఈ ఎఫ్ఎన్ఓ సైజ్ ని పెంచితే వల్ల కాదు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే ఈ చర్యలు తీసుకురావాలి. ఇక్కడ ఏం మనకి క్లారిఫికేషన్ లేదు, ఇది స్టాక్స్ లోనే ఉంటుందా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే ఉంటుందా అని, ఐ మీన్ ఇండెక్స్ లకే ఉంటుందా అని. ఓవరాల్ ఎఫ్ఎన్ఓ తీసుకొచ్చే ఆలోచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ, ఒకవేళ స్టాక్స్ కే పరిమితం అవుతుంది అనుకోండి, దెన్ వెల్ అండ్ గుడ్. రీటైల్ యాక్టివిటీ ఇంపాక్ట్ కాదు, బట్ ఓవరాల్ అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ ఇండెసెస్ కూడా ఇంపాక్ట్ అవుతుందంటే అప్పుడు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెబీ దగ్గర నుంచి వచ్చిన ఈ అప్డేట్స్ అన్నిటి రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవడానికి ఎక్స్పర్ట్ ప్యానెల్ వాళ్ళు జూలై 15 మీట్ అవబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. లెట్స్ సీ జూలై 15 తర్వాత ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్ దగ్గర నుంచి మనకు వస్తాయని. నెక్స్ట్ చెప్పాను కదా, బ్యాంక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉందని. బ్యాంక్స్ అనే కాదు, ఎన్బిఎఫ్సిస్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా సిఎఫ్ఓస్ ఉంటారు కదా, ఐ మీన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ అండ్ ఈవెన్ ఆడిటర్స్ తో కూడా ఈ చీఫ్ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఆఫీసర్స్ బ్యాంక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ కానివ్వండి అండ్ ఫర్దర్ రిలేటెడ్ గా గ్రోత్ స్ట్రాటజీస్ పరంగా వాళ్ళ రోల్ ని ప్లే చేస్తుంటారు. ఇలా బ్యాంక్ లో హై లెవెల్ లో ఉంటున్న సిఎఫ్ఓస్ తో ఆడిటర్స్ తో ఆర్బీఐకి సంబంధించి మీటింగ్ అయితే జరిగింది. అందులో డిప్యూటీ గవర్నర్ గారు కన్సర్న్స్ అయితే వ్యక్తం చేశారు. ఎలాంటి కన్సర్న్స్ అంటే బ్యాంక్స్ లో ఇంటర్నల్ అకౌంట్స్ ఉంటాయి కదా, లెట్స్ సే మీకు ఒక బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది, నాకు కూడా సేమ్ బ్యాంక్ లోనే అకౌంట్ ఉంది. మీకు నాకు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే ఆ ట్రాన్సాక్షన్స్ ని బ్యాంక్స్ ప్రాపర్ గా మానిటర్ చేయకుండా, ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనేది చెక్ చేసుకోకుండా వాటి వేటిని ఆర్బీఐకి రిపోర్ట్ చేయకపోవడం లక్షల్లో కనిపిస్తూ ఉందని, లక్షల్లో అమౌంట్ కాదు లక్షల్లో అకౌంట్స్ లో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ బ్యాంక్స్ లో జరుగుతున్నా ప్రాపర్ గా స్టాండర్డైజ్ గా రిపోర్ట్ అవ్వట్లేదని అండ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ చాలా వరకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాడేస్తున్నాయని, బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ వాడేస్తున్నాయని. ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి? లెట్స్ సే మీకు ఒక బ్యాంక్ ఉంది, నేను మీ దగ్గర లోన్ తీసుకున్నాను బట్ నేను అది కట్టలేకపోతున్నాను. నేను కట్టలేకపోతే మరి మీ బ్యాంక్ లో ఎన్పిఎస్ లో మొండి బకాయిల్లో మీరు చూపించాల్సి వస్తుంది. మీ బ్యాంక్ ఒక రెప్యుటేషన్ పడిపోతుంది కదా, నేను సో రేవంత్ కి నేను లోన్ ఇచ్చాను తనేమో కట్టట్లేదు, సో అది మాకు వచ్చేలా లేదనేలా మీరు రిపోర్ట్ చేస్తే మీ బ్యాంక్ ఒక రెప్యుటేషన్ పడిపోతుందని నన్ను పిలిచి, ఇదిగో రేవంత్ నువ్వు తీసుకున్న ఒక 10 లక్షల లోన్ నువ్వు తిరిగి కట్టలేవు కాబట్టి మా బ్యాంక్ లో ఉన్న డబ్బులతోనే నీ లోన్ ని కట్టేస్తాం, కట్టేసి మళ్ళీ నీకు కొత్త లోన్ ఇస్తాం. సో అలా చూస్తే నేను లోన్ కట్టేసినట్టు వెళ్ళిపోతుంది, బ్యాంక్ కూడా మా లోన్ మాకు వచ్చేసింది బట్ తను మళ్ళీ కొత్తగా లోన్ తీసుకున్నాడని వాళ్ళు చూపించుకుంటూ ఎప్పటికీ అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా లేకుండా మొండి బకాయిల్ని అలానే పెంచుకుంటూ కూడా చాలా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ చేస్తున్నాయని, ప్రాపర్ గా మీరు రిపోర్ట్ చేయకపోతే అది ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మంచిది కాదని అన్ని బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా టెక్నాలజీ పైన డేటా అనలిటిక్స్ పైన స్పెండ్ చేసి ప్రాపర్ ఫార్మాట్ లో డేటాను మాకు అందించాలని చాలా వరకు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ టెక్స్ట్ రూపంలో ఇచ్చేస్తున్నారు. సో అండ్ సో అకౌంట్ సో అండ్ సో డేటా అని. బట్ దానికి వాళ్ళు తీసుకున్న స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళు తీసుకున్న అజంప్షన్స్ ఏంటి, ఏ లెక్కన వాళ్ళ అకౌంట్స్ ని అలా జస్టిఫికేషన్ చేసుకుంటున్నారని ఒక క్లియర్ స్టాండర్డైజ్డ్ రిపోర్టింగ్ మాకు కావాలని బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కి చెప్తూ కొన్ని లక్షల అకౌంట్స్ లో ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మాకు సరిగ్గా రిపోర్ట్ చేయండి. ఎవర్ గ్రీనింగ్ చేసేసుకుంటున్నారు, అది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మంచిది కాదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం. ఆబ్వియస్లీ ఎంటైర్ సెక్టార్ ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు కాబట్టి బ్యాంక్స్ లో ఓపెనింగ్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. రీసెంట్ డేస్ లో బ్యాంక్స్ ఇంకా ఎక్కువ ఫాలో అయ్యాయి కదా, కాబట్టి ప్రాబబుల్లీ నిఫ్టీతో పోలిస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అంత ఎక్కువగా ఫాలో అయిపోలేదు. ఐ థింక్ ఇవాళ ఈ అప్డేట్ లేకపోయింటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉండేదేమో, డ్యూ టు రీసెంట్ ఫాల్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండింది కాబట్టి ఇవాళ అంత ఫాల్ ఉండకపోయిండొచ్చు ఈ అప్డేట్ లేకపోతే. అండ్ అలాగే నిన్న ఆగస్ట్ 1 నుంచి ఎన్ఎస్సి వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా చాలా స్టాక్స్ 1000కి పైగా స్టాక్స్ ని 1000కి పైగా స్టాక్స్ ని ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లెడ్జింగ్ నుంచి బయటికి తీసేస్తున్నారు. ప్లెడ్జ్ చేస్తే వచ్చే డబ్బులతో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న ట్రేడర్స్ కి ఇది ఒక బిగ్ రెడ్ ఫ్లాగ్ లాంటిది. సో దట్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇప్పుడు పెరుగుతుంది, తద్వారా కూడా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు. ఇది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ చాలా మందికి మీరు చెప్పేసారు కరెక్టే, ఆ 1000 స్టాక్స్ ఆర్ ఏ స్టాక్స్ ఎన్ఎస్సి వాళ్ళు ఫేజ్డ్ మేనర్ లో తీసేయబోతున్నారు ఫ్రమ్ ఆగస్ట్ 1 అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఒక ఎక్సెల్ షీట్ నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. 1000 స్టాక్స్ దగ్గరగా ఉంటాయి. అందులో ఫిల్టర్ అవుట్ చేసుకుంటూ మీ అందరూ ఎప్పుడు వినే స్టాక్స్ అండ్ ప్రాబబుల్లీ ఎక్కువ మంది దగ్గర హోల్డింగ్ లో ఉండే స్టాక్స్ ఏవని చూస్తే 25 నేమ్స్ అలా తీసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్ లో ఉంటున్నా కమింగ్ టైమ్స్ లో వీటిని ప్లెడ్జ్ చేసే ఒక అవకాశం ఎన్ఎస్సి వాళ్ళు ఫేజ్డ్ మేనర్ లో, ఇమీడియట్ గా కాదు ఫేజ్డ్ మేనర్, స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 1 టు నవంబర్ 2024 వీటి రిలేటెడ్ గా ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్ ని రిమూవ్ చేయాలని ఎన్ఎస్సి వాళ్ళు భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఆ కంప్లీట్ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అప్డేట్ చెప్తాను, తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి డిస్కస్ చేస్తాను, అది మిస్ అవ్వద్దు. హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు, మ్యాక్స్ లైఫ్ వాళ్ళు, బజాజ్ అలయన్స్ వాళ్ళు, టాటా ఏఐ వాళ్ళు వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ పైన ప్రైజుల్ని పెంచుతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరస్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఇప్పుడు ఇంకా పెంచలేదు కానీ కమింగ్ డేస్ లో కొన్ని డేస్ లో పెంచుతారని, ఓవరాల్ టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ ప్రైజుల్ని పెంచుతున్నారనేలా అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నారు. గుర్తుంటే రీసెంట్ టైమ్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వల్ల డేటాని పోస్ట్ చేస్తున్నాయి. డేటా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ దాని తర్వాత కూడా వాళ్ళు ఇలా హైక్స్ తీసుకుంటూ ఉండడం బిజినెస్ పరంగా వాళ్ళకి పాజిటివ్. బట్ నేను డిస్కస్ చేద్దాం అనే ఇంట్రెస్టింగ్ థింగ్ మన గురించి, ఇప్పుడు మీరు ఒకవేళ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఎంత టైం పాటు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ని మనం తీసుకొని ఉంటామో, వీళ్ళు ఇలా ప్రైజులను పెంచినా అది మనల్ని ఇంపాక్ట్ చేయదు, మన ఏజ్ పెరిగినా అది మనల్ని ఇంపాక్ట్ చేయదు. ఇవాళ తీసుకుంటున్నప్పుడు ఎంత ప్రైస్ కి అయితే తీసుకుంటామో ఇక ప్రతి సంవత్సరం అదే ప్రైజే మనం టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేస్తాం. కాబట్టి ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎర్లీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఇక్కడ మీకు కనిపించడమేమో 5% పెంచారు, 10% పెంచుతున్నారని కనిపిస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, మనం అది ఖచ్చితంగా 20-30 సంవత్సరాలు కడతాం. 20-30
సంవత్సరాల పాటు మనం కట్టాల్సిన డబ్బుల కంటే 10% ఎక్స్ట్రా కడుతున్నాం అంటే అదే డబ్బుల్ని మనం వేరొక చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోనున్నారు, వేరొక వాటికి వాడుకోనున్నా ఎంత బిగ్ డిఫరెన్స్ వస్తుందనేది ఆలోచించండి. ఇవి టైం టు టైం పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎర్లీ ఏజ్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కారణంగా తక్కువ ఏజ్ ఉంటున్నప్పుడు తక్కువ ప్రీమియం కే వాళ్ళు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు. అండ్ టైం టు టైం ఇలా పెంచుతున్న ఇంపాక్ట్ కూడా మీ మీద పడదు కాబట్టి ఇన్ఫ్లేషన్ కారణంగా అది మీకు పాజిటివ్ అవుతుంది. ఇవాళ మీకు 2000 అడుగుతున్నారంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో నెలకి, ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆ 2000 కడతారు. అప్పట్లో 2000కి అసలు వాల్యూ ఉండదు, కానీ ఇప్పుడు మీరు ఆ 2000 కట్టి 2 కోటి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కూడా మనకి పాజిటివ్ గా అప్లై అవ్వాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా తీసుకోండి. సో దట్ ఎర్లీ ఏజ్ లో తక్కువ ప్రీమియం కే మీకు పాలసీ ఇస్తారు. అండ్ ఇలాంటి హైక్స్ కూడా మీరు కడుతున్న ప్రీమియమ్స్ ని ఇంపాక్ట్ చెయ్యవు. అండ్ అలా పాలసీ ఎవరైతే తీసుకుంటుంటారో ఆ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా పూర్తిగా డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో ఈ పాలసీ వాళ్ళు వేస్తారు. అండ్ ఒక మంచి టర్మ్ ప్లాన్ మీ ఫ్యామిలీ కోసం ఎలా తీసుకోవాలి దీనిపై పూర్తి వివరాలతో ఉంటున్న వీడియోని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళి కంపేర్ చేసి బై చేయాలన్న లింక్స్ కూడా కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఫ్రమ్ 22 జూలై ఫ్రెష్ గా రాబోతున్న ఎస్ఐపిస్ ని రిస్ట్రిక్ట్ చేయబోతున్నారనేలా బోత్ లంసమ్ అండ్ ఎస్ఐపిస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్ ఫ్రమ్ జూలై 22 నుంచి ఉండబోతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ కొత్తగా వస్తున్న ఎస్ఐపిస్ రిలేటెడ్ గా మాత్రమే. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రిడెంప్షన్స్ చేసుకోవచ్చు, స్విచ్ అవుట్స్ కానీ ఎస్టీపీస్ కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన చేయొచ్చు. కానీ కొత్తగా రాబోతున్న ఫండ్స్ రిలేటెడ్ గా ఫ్రమ్ జూలై 22 నుంచి హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ విధించబోతున్నట్లు మేబీ డ్యూ టు రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ లో భారీగా ర్యాలీ వచ్చేసింది కదా, ఈ పాయింట్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ అంత ఈల్డ్ ని ఇవ్వకపోవచ్చనో ఆర్ ఫండ్ పర్ఫార్మెన్స్ ని ఫర్దర్ గా ఇంపాక్ట్ చేయించానో ఈ టైమ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో చేస్తుంటే యావరేజ్ ఫండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందనో ఈ డెసిషన్ ని హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ వాళ్ళు తీసుకుంటున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ స్పేస్ లోనే టాప్ పర్ఫార్మింగ్ థీమాటిక్ కేటగిరీ ఆర్ సెక్టోరల్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ జూన్ అనుకుంటాను. ఈ మ్యూచువల్ ఫండ్ అక్కడి నుంచి ఇప్పటికి చూస్తే నియర్లీ 140% దగ్గరగా రిటర్న్స్ ని ఈ ఫండ్ క్రియేట్ చేసింది. బికాస్ డిఫెన్స్ స్టాక్స్ లో వస్తున్న ర్యాలీ అలాంటిది కాబట్టి ఇంతటి రిటర్న్స్. బట్ ఇక్కడ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పై రిస్ట్రిక్షన్స్ ని విధించాలని వీళ్ళు డిసైడ్ అవుతూ ఉండడం డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఓవర్ వాల్యుయేషన్స్ ని ఇండైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే మనకి కనిపిస్తుంది. లెట్స్ సీ వీళ్ళు అనుకుంటున్నట్లు ఫర్దర్ గా డిఫెన్స్ సెక్టార్ ఆ స్పేస్ కొంత కన్సాలిడేట్ అవుతుందా ఆర్ మేబీ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గా డిఫెన్స్ సెక్టార్ డ్యూ టు గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందా అన్నది టైం డిసైడ్ చేస్తుంది. బికాస్ మార్కెట్ ని ఎవరు టైం చేయలేరు. నెక్స్ట్ M&M స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఎస్యూవి సెగ్మెంట్ రిలేటెడ్ గా వస్తున్న బూమ్ లో టాటా మోటార్స్ వాళ్ళు ఇతర కంపెనీస్ లాభపడుతున్నాయి. బట్ అందులో స్ట్రాంగ్ గా లాభపడిన కంపెనీ ఏదైనా ఉందా అంటే అది M&M. వీళ్ళు రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ ని కొత్త వేరియంట్స్ గా లాంచ్ చేయడం అండ్ న్యూ వేరియంట్స్ తో కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ ని హిట్ చేస్తూ మంచి రికార్డ్ సేల్స్ ని అయితే నమోదు చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ టైమ్స్ XUV 700 వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ రిలేటెడ్ గా 10% ప్రైస్ కట్ తీసుకుంటున్నారు. యూజువల్ గా హైక్ కదా వింటుంటారు, కట్. సో ఆల్మోస్ట్ 21.5 lakh దగ్గరగా ఉంటున్న ప్రైజింగ్ నుంచి 19.5 lakh కి XUV 700 ప్రైజెస్ ని కట్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ఫాల్ కి మేజర్ రీజన్. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ లెట్ మీ క్లియర్, మేనేజ్మెంట్ క్లియర్ గా ఈ విషయాన్ని అయితే చెప్పింది. యూపీలో తీసుకొస్తున్న కొత్త హైబ్రిడ్ పాలసీ కారణంగా మాకేమైనా డిమాండ్ తగ్గిపోతుంది అనుకుని మేము కట్ చేయట్లేదు. అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్ ని. సెకండ్ పాయింట్, నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, అన్సోల్డ్ ఇన్వెంటరీ కార్ మేకర్స్ పరంగా చాలా హైలో ఉంది. ఇప్పటి వరకు ఏదైతే ఆటో సెక్టార్ లో మనం ట్రెండ్ ని అప్ సైడ్ ట్రెండ్ అయితే చూసామో అది ఇలాంటి వస్తున్న డేటా ఫ్యాక్టర్స్ ఫర్దర్ గా వస్తున్న డేటా ఫ్యాక్టర్స్ ఇక ట్రెండ్ రివర్సల్ అయ్యి సిక్లికల్ నేచర్ లో ఫర్దర్ గా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఆటో సెక్టార్ కు ఉన్నాయా లేదా అనేది ఇన్వెంటరీ డేటా మనకు చెప్తుందని ఇలా మాట్లాడుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ బికాస్ ఇది ఎంటైర్ ఇండస్ట్రీలో ఆటో ఇండస్ట్రీలో నడిచిన డేటా, ఆ డేటా గురించి కూడా రెస్పాండ్ అవుతూ అది కూడా మాకు ప్రాబ్లమే కాదు. బికాస్ మే మంత్ తో కంపేర్ చేస్తే జూన్ మంత్ లో 23% మా సేల్స్ XUV 700 పరంగా పెరిగాయి అంటున్నారు. సో వాళ్ళైతే మార్కెట్ లో ఉంటున్న నెగిటివ్ థింగ్స్ ని కానీ యూపీలో ఉంటున్న హైబ్రిడ్ వెహికల్స్ పరంగా వచ్చిన పాలసీ పరంగా ఉంటున్న కాంపిటీషన్ కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తూ ప్రైస్ కట్లు అయితే తీసుకోవడం జరిగింది. మేబీ ఇంకా హయ్యర్ సేల్స్ రెవెన్యూస్ ని పెంచుకుంటూ ఇంకా బెటర్ సేల్స్ కోసం వల్ల ఇతర వాటి కంటే కాంపిటేటివ్ గా ప్రైజులను ఉంచాలనుకుంటున్నారేమో. నాట్ ఓన్లీ M&M, టాటా మోటార్స్ వాళ్ళు కూడా హ్యారియర్ అండ్ సఫారీ మీద 1 to 1.5 lakh దగ్గరగా ప్రైస్ కట్స్ తీసుకున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న డేటా ప్రకారం హ్యుండై వాళ్ళు కూడా వాళ్ళ కార్స్ మీద డిస్కౌంట్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాండ్ i10, హారా, ఆల్కజార్, i20 ఓల్డ్ స్టాక్ రిలేటెడ్ గా న్యూ
ఐటెంటీ రిలేటెడ్ గా వర్నా సెడాన్ రిలేటెడ్ గా వీటన్నిటి పరంగా కూడా క్యాష్ డిస్కౌంట్స్ ని ఎక్స్చేంజ్ బోనస్ ని అందిస్తూ ఉండడం ఇలా ఎంటైర్ ఇండస్ట్రీ చేస్తూ ఉందంటే వాళ్ళ ఇన్వెంటరీని క్లియర్ చేసుకోవడానికైనా ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ ది ఎంటైర్ డిమాండ్ వీక్ గా ఉంటే దాన్ని పుష్ చేయడానికైనా ఉండాలి. రెండిట్లో ఒకటైతే ఉండాలి. బట్ M&M వాళ్ళైతే ఏది కాదు, మేము స్ట్రాంగ్ గానే ఉన్నాం, స్ట్రాంగ్ గానే గ్రో అవుతాం, బట్ ప్రైజులను అయితే కట్ చేస్తున్నాం అంటున్నారు. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ కార్ మేకర్స్ రిలేటెడ్ గా ఉంటుంది ఈ డేటా ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతుందా, ఆర్ వీళ్ళు ఇలా సేల్స్ డిస్కౌంట్స్ ఇలా పెడుతున్న తర్వాత కూడా ఇలాంటి ఇన్వెంటరీ లోడే మనకి ఫర్దర్ గా కనిపిస్తుందా అని. అండ్ ఇంకొక డేటా పాయింట్ కూడా నేను చూస్తున్నా, అంటే ఇప్పుడు మీకు న్యూస్ వీడియోలో ఇలా చెప్పాలని చూస్తున్నప్పుడు డీలర్షిప్ లోకి వస్తున్న ఫుట్ ప్రింట్ కూడా నాట్ ఓన్లీ M&M ఎంటైర్ ఇండస్ట్రీ పరంగా 15% డ్రాప్ అయిందని ఎలా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకటిగా చూస్తే ఎప్పుడు మనకి మీనింగ్ అర్థం కాదు. అంటే డీలర్షిప్స్ లో అంటే షోరూమ్స్ లోకి వెళ్లే వాళ్ళ సంఖ్య 15% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ అవుతుందని, ఇన్వెంటరీ డేటా హైలో ఉందని, ఇవన్నీ ఏంటంటే సింగిల్ డేటా పాయింట్స్ ని పట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ఆర్ బయటకు వచ్చేయడం కానీ ఇవి చేయడంలో లాజిక్ ఉండదు. వీటన్నిటిని మనం కలుపుకోవాలి. ఏ డేటా ఫ్యాక్టర్స్ తో కలుపుకోవాలి, నెగిటివ్స్ ఏ ఉన్నాయి దాన్ని ప్రూవ్ చేస్తూ ఫర్దర్ గా వస్తున్న డేటా పాయింట్స్ ఏంటి. ఇప్పుడు నెగిటివ్ డేటా పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు ప్రైస్ కట్ తీసుకోవడం, ఇన్వెంటరీ ఎక్కువగా ఉందనడం, డీలర్షిప్ లో ఫుట్ ప్రింట్ తక్కువగా ఉంది, తక్కువ మంది డీలర్షిప్స్ లోకి వెళ్లి ఎంక్వైరీస్ చేస్తున్నారని, ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. బట్ దీన్ని కూడా ప్రూవ్ చేస్తూ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో సేల్స్ డేటా వస్తుంది కదా, మంత్ అయిపోయాక నెక్స్ట్ మంత్ సేల్స్ డేటా, అది ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉందనేది ఫస్ట్ మనం కంపేర్ చేసి తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటు రిజల్ట్స్ టైమ్ లో మేనేజ్మెంట్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో, ఈ నెంబర్స్ ని కానీ మనం స్టార్టింగ్ లో ట్రాక్ చేయగలిగితే నెక్స్ట్ కమింగ్ కొన్ని మంత్స్ అండ్ 1-2 ఇయర్స్ పాటు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అన్నది ఫస్ట్ లోనే మనం అనాలిసిస్ చేసి స్టెప్ తీసుకునే వాళ్ళల్లో ఒకరిగా మనం ఉంటాం. కాబట్టి ఇండస్ట్రీని కొంత క్లోజ్ గా ట్రాక్ చేయండి. అండ్ షోమీ వాళ్ళు కూడా ఈవీ కార్ ని ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా షోకేజ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే సేల్ కి అయితే లేదు, బట్ దీని రిలేటెడ్ గా ఇలా ఉంటుంది కార్. కమింగ్ టైమ్స్ లో ఇండియాకి ఈ కార్ ని తీసుకురాబోతున్నాం అనేలా SU7 అని షామీ రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ ని 800 కిలోమీటర్స్ రేంజ్ ఉంటున్న ఎలక్ట్రిక్ వెహికల్ ని షోకేజ్ అయితే చేస్తున్నారు. అండ్ దాని రిలేటెడ్ గా వీడియోస్ కూడా మీకు బోల్డ్ ప్లాట్ఫామ్స్ లో జస్ట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన ఆ కార్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. సో ఇంటెన్స్ కాంపిటీషన్ ఫ్రమ్ గ్లోబల్ ప్లేయర్స్ మార్కెట్ లోకి అయితే రానుంది. ఈవెన్ ఫ్రమ్ డొమెస్టిక్ నేచర్ డిమాండ్ ఇప్పుడు కొంత స్లో డౌన్ అవుతుంది అనేలా అండ్ కొత్త పాలసీస్ తో ప్రెసెంట్ ఉంటున్న కార్స్ కంటే హైబ్రిడ్ కార్స్ రిలేటెడ్ గా మార్కెట్ కానీ షిఫ్ట్ అయితే ప్రెసెంట్ ఉంటున్న SUV మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ ఇంపాక్ట్ అవుతుందని ప్రాబబులీ హ్యుండై వాళ్ళు కానీ టాటా మోటార్స్ వాళ్ళు కానీ అండ్ ఈవెన్ M&M వాళ్ళు కానీ ప్రైస్ కట్స్ తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. హోప్ మీకు ఈ డేటా లాజికల్ గా అర్థమైందని. ఫ్రెండ్స్ RVNL గురించి మాట్లాడుకోవాలి. RVNL రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక 420 వచ్చింది, నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఇవాళ స్టాక్ లో కనిపించింది. వీళ్ళకి నియర్లీ 203 crore విలువ చేసే ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి లభించింది అనేది నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్. అండ్ ఇవాళ సిమెన్స్ వాళ్ళకి అండ్ RVNL వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా ఉంటున్న ఎంటిటీకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని, వీళ్ళిద్దరికి కంబైన్డ్ గా వస్తున్న ఆర్డర్ ఇది ఆల్మోస్ట్ 766 crores విలువ చేసే ఆర్డర్. అందులో సిమెన్స్ వాళ్ళకి 558 crores వెళ్తుంది వాళ్ళ షేర్, అండ్ రిమైనింగ్ RVNL వాళ్ళకైతే వెళ్తుంది. విత్ దీస్ 2 అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ పాజిటివ్ గా నెలకొంది. అండ్ ఈవెన్ RVNL రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక అప్డేట్, RVNL వాళ్ళు IMS కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నారని. ఇందులో భాగంగా RVNL వాళ్ళు చేయబోతున్న బిజినెస్ లు లైక్ రైల్వేస్ పరంగా MRTS, టనల్స్, రోడ్స్ అండ్ హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్, బ్రిడ్జెస్, బిల్డింగ్ వర్క్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇరిగేషన్, పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, సోలార్ సెక్టర్, ఇలా మల్టిపుల్ సెక్టార్స్ లో RVNL వాళ్ళ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా టెక్నికల్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ని IMS కన్సల్టెన్సీ వాళ్ళు RVNL వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి సపోర్ట్ ఫ్రమ్ IMS వాళ్ళ దగ్గర నుంచి లభిస్తున్నట్టు ఫ్రమ్ దిస్ MOU మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయింట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మీరు గమనిస్తే పెయింట్ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్ పెయింట్స్ కానీ పెరిగాయి కదా. దీనికి ప్రధానమైన కారణం ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వాళ్ళ పెయింట్స్ రిలేటెడ్ గా 0.7 నుంచి 1% దగ్గరగా ప్రైజుల్ని పెంచబోతున్నారని, ప్రైజ్లన్నీ జూలై 22 నుంచి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయని అప్డేట్స్ అయితే కనిపించాయి. నాట్ ఓన్లీ ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ వాళ్ళు కూడా సిమిలర్ గా వాళ్ళ పెయింట్ ప్రైజుల్ని పెంచబోతున్నారనేలా వస్తున్న అప్డేట్స్ తో రీసెంట్ టైమ్స్ లో పెయింట్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ప్రైస్ కట్స్ ఉండొచ్చు, మార్జిన్ ఫాల్ ఉండొచ్చు అనుకుంటున్న సందర్భంలో హైక్ తీసుకోబోతున్నారు అని ఏషియన్ పెయింట్స్ అండ్ బర్జర్ పెయింట్స్ రిలేటెడ్ గా సర్ప్రైజ్ అప్డేట్ రావడం స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాల్టి ర్యాలీకి మెయిన్ రీజన్. నెక్స్ట్ TVS మోటార్ వాళ్ళు 2024 TVS అపాచీ RTR 160 రేసింగ్ ఎడిషన్ ని 1.28 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెడుతూ లాంచ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంజల్ 1 గురించి మాట్లాడుకోవాలి. ఏప్రిల్ 2023 ఆ పాయింట్ లో ఏంజల్ 1 రిలేటెడ్ గా డేటా బ్రీచ్ అయితే జరిగింది కదా. చాలా మంది కన్స్యూమర్స్ కి సంబంధించిన డేటా బయటకు వెళ్లిపోయిందని ఎలా అప్డేట్స్ అయితే కనిపించాయి కదా. దీని రిలేటెడ్ గా ఏంజల్ 1 వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి స్ట్రాంగ్ డేటా పాయింట్స్ క్లయింట్స్ కి సంబంధించి, క్లయింట్ సెక్యూరిటీస్, ఫండ్స్ ఆర్ క్రెడెన్షియల్స్ కి సంబంధించిన డేటా పాయింట్స్ బ్రీచ్ అవ్వలేదని, ఆల్ క్లయింట్ అకౌంట్స్
అకౌంట్స్ సెక్యూర్ గానే ఉన్నాయనేలా ఎక్స్చేంజెస్ కి ఏంజల్ వన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పోర్ట్ కింగ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డు జూలై 20న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆదాని పోర్ట్స్ కి పాజిటివ్ అప్డేట్ సుప్రీం కోర్టు దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉంది. గుజరాత్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆదాని వాళ్ళకి వెళ్లిన 108 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ని రికవర్ చేసుకోవాలనేలా గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఆర్డర్ అయితే ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్ ని సవాల్ చేస్తూ ఆదాని పోర్ట్స్ వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళు గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ పై స్టేని విధిస్తూ ఈ కేసు ని వింటారని, దీని రిలేటెడ్ గా తీర్పుని కమింగ్ టైమ్స్ లో వాదాలు విన్న తర్వాత అప్డేట్ చేస్తారనేలా సుప్రీం కోర్టు వాళ్ళు చెప్తూ ఉండడం, ఇప్పుడు గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఆదాని పోర్ట్ వాళ్ళకి అగైనెస్ట్ గా ఇచ్చిన ఆర్డర్ సుప్రీం కోర్టు వాళ్ళకి ఇచ్చిన స్టే తో ఇంకా స్టిల్ ఆదాని వాళ్ళకి అదాని పోర్ట్స్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటున్నట్టు కాబట్టి ఆ ల్యాండ్ తో ఫర్దర్ బిజినెస్ చేయడానికి ఇది అదాని పోర్ట్స్ పరంగా టెంపరీగా ఊరటని ఇచ్చింది అనుకోవాలి. నెక్స్ట్ బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది IPO గా లిస్ట్ అయింది. ఇవాళ లిస్ట్ అవుతున్నప్పుడు 37% గెయిన్స్ తో లిస్ట్ అయింది. అండ్ క్లోజింగ్ కూడా నియర్లీ 37% లిస్టింగ్ గెయిన్స్ తో ఇన్వెస్టర్స్ ని రివార్డ్ చేసింది. అండ్ ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ కూడా లిస్టింగ్ పాయింట్ లో 31% తో లిస్ట్ అయింది. అండ్ క్లోజింగ్ 35% దగ్గరగా ఇన్వెస్టర్స్ కి లిస్టింగ్ డే గెయిన్స్ ని ఈ పర్టికులర్ IPO ప్రొవైడ్ చేసింది. ఫ్రెండ్స్, మార్కెట్ క్లోజ్ అయ్యాక చూడండి ఈటీనవ్ వాళ్ళు ఎన్డీటీవీ ప్రాఫిట్ ప్రీవియస్ గా బ్లూంబర్గ్ క్వింట్ అండ్ ఈవెన్ CNBC వాళ్ళు కూడా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా బిగ్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. గ్లోబల్ కు ఉంటున్న వేరియస్ ఇన్వెస్టర్స్, జపాన్ కి సంబంధించిన వాళ్ళు, మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన వాళ్ళు, చాలా వాళ్ళు కూడా ఎస్ బ్యాంక్ కి సంబంధించిన వాటాకి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, అబుదాబి బ్యాంక్ వాళ్ళు అయితే ఏకంగా 51% వాటాను కొనడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, నియర్లీ $5 బిలియన్ కు సంబంధించిన ఎస్ బ్యాంక్ వాటాని కొనేందుకు బిగ్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ గా ఉంటున్న బిగ్ ప్లేయర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉంటూ స్టేక్ సేల్ కోసం వెయిట్ చేస్తున్నారనేలా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఈ డేటా అయితే పబ్లిష్ అవుతుంది. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తున్న అప్డేట్. బట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా దీని రిలేటెడ్ గా అఫీషియల్ క్లారిఫికేషన్ అయితే ఇప్పటి వరకు లేదు. నెక్స్ట్ నిఫ్టీలాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ గమనించారా? సడన్ గా ఫాల్ అయిన తర్వాత వస్తున్న ర్యాలీలో ఫస్ట్ మనకి ఈ జోన్ దగ్గర నుంచే మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ కనిపిస్తూ మళ్ళీ సపోర్ట్ దగ్గర రియాక్ట్ అవుతూ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి ఈసారి మళ్ళీ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే రీసెంట్ గా హై ఫార్మ్ అయి డౌన్ సైడ్ కొంత రిట్రేస్ అయిందో అది ఇంపార్టెంట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే 24 to 23 ఈ రికవరీలో తీసుకున్న సపోర్ట్. అండ్ ఫర్దర్ గా బ్రేక్ అవుతుంటే 24,165 ఇవాళ ఫాల్ అవుతున్నప్పుడు మార్కెట్ తీసుకున్న అల్టిమేట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ని నెక్స్ట్ 3 లెవెల్స్ ఆఫ్ సపోర్ట్స్ గా మనం గమనించవచ్చు. ప్రాబబ్లీ ఇవి బ్రేక్ అవుతున్నాయంటేనే ఫర్దర్ గా మార్కెట్ లో అంత స్ట్రెంగ్త్ బయర్స్ దగ్గర నుంచి, బుల్స్ దగ్గర నుంచి లేకపోతుంటే ఇది జరుగుతుంది. ఎల్స్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందని. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 24,429 రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ చేస్తున్న ఆల్ టైమ్ హైస్ నియర్ గా ఉంటున్న లెవెల్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 51,880 అండ్ అప్ సైడ్ 52,560. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, నిన్నటి వీడియోలో చెప్పాను మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్షనల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి రేంజ్ ని కూడా మార్కెట్ లో నేను చూడట్లేదు. ఇఫ్ నాకు ఆ కంఫర్ట్ మార్కెట్ లో వస్తున్నప్పుడు మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.